హాయ్ హలో వెల్కమ్ టు దేవుడి డిప్లొమా. సో లాస్ట్ వీడియోలో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చెప్పుకున్నాం. సో అది కట్ అయింది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం చెప్పుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ ఇదేంటి, ఇది ఆల్జీబ్రిక్, ఇది ఎక్స్పోనెన్షియల్ కదా, ఆల్జీబ్రిక్. సో ఏ ఫస్ట్ ఏమొచ్చింది, ఏ ముందు వచ్చింది, ఏ తర్వాత ఈ అంటే ఇది యు, ఇది వి. సో యు అంటే ఏంటి, ఎక్స్, వి అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో యూవి ఫార్ములా, ఓకేనా. సో యూవి ఫార్ములా ఏంటి, యు ఇంటిగ్రల్ v dx minus integral du by dx integral v dx whole dx. ఓకేనమ్మా. సో u అంటే ఎంత, x, v అంటే e పవర్ ఆఫ్ x dx ఈక్వల్స్ టు u అంటే x, v అంటే e పవర్ ఆఫ్ x మైనస్ ఇంటిగ్రల్ du by dx. సో u అంటే ఎంత, x, v అంటే e పవర్ ఆఫ్ x dx హోల్ dx. సో ఈ పవర్ ఆఫ్ x అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్సే. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్, సో డిఎక్స్ బై డిఎక్స్ వాల్యూ 1 అవుతుంది. మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది కదా. సో మళ్ళీ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. దీని నుంచి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఇంతే, చాలా చాలా ఈజీ కదా ప్రాబ్లము. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం మనం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ చూడాలి, చూసిన తర్వాత యూవీ తీసుకోవాలి, తర్వాత యూవీ ఫామ్లో వేయాలి. సో యూ ఏంటో వి ఏంటో వేసి డిఫరెన్షియేట్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి, అంతే. చాలా చాలా ఈజీ అమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అని అడిగాడు. సో ఇక్కడ మనం యాక్చువల్గా 2 టర్మ్స్ కావాలి కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, 1 ఇంటూ లాగ్ ఎక్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వాలి. ఓన్లీ సింగిల్ టర్మ్ ఇస్తే ఫస్ట్ ఇదే యూ అవుతుంది, తర్వాత వి అవుతుంది. ఓకేనమ్మా. సో ఇప్పుడు మళ్ళీ ఆర్డర్లో రాద్దాం. యూవి డిఎక్స్ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఇది యూ, ఇది వి. సో హియర్ యూ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్, వి ఈక్వల్స్ టు 1. సో ఫార్ములా ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఫార్ములా, ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఫార్ములాని రాయాలి ఇక్కడ. సో యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డియూ బై డిఎక్స్ ఇంటిగ్రల్ వి డిఎక్స్. ఈ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా రాయాలి, డిఎక్స్ ప్లస్ సి. సో యూ అంటే ఏంటి, లాగ్ ఎక్స్, వి అంటే 1 డిఎక్స్ 1. సో యూ అంటే లాగ్ ఎక్స్, వి అంటే 1 మైనస్ ఇంటిగ్రల్ డియూ బై డిఎక్స్. సో చూడండి, ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ 1 బై ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్. మళ్ళీ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్, ఇంకా హోల్ డిఎక్స్ ప్లస్ సి. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. సో ఎక్స్ని 1 తీసుకొస్తే లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే పక్కన చేస్తుంది చూడండి, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, 1 డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి. సో దీని నుంచి ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ కామన్ తీస్తే లాగ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఇంతే ప్రాబ్లమ్. ఒకసారి చూడండి. సో ఒక్క టర్మ్ ఇస్తే ఆ టర్మ్ని ఫస్ట్ యూ అనుకోవాలి, ఇంకా రిమైనింగ్ వి కూడా కావాలి కాబట్టి 1 అని పెట్టుకోండి. సో మన దగ్గర ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఫామ్లో ఉందా, లేదు, 1 బై ఎక్స్ మాత్రమే ఉంది. సో కాబట్టి దీన్ని ఈ మెథడ్లో చేస్తాం. ఇన్కేస్ లాగ్ ఎక్స్ కూడా ఫామ్లో ఉంటే ఈ మెథడ్ చేయనక్కర్లేదు, ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఇది ఆల్జీబ్రిక్ టర్మ్, ఇది ఎక్స్పోనెన్షియల్ టర్మ్. సో ఫస్ట్ ఏ తర్వాత ఏ వస్తుంది కదా. సో అంటే ఇది ఆర్డర్లోనే ఉంది. సో యూ ఈక్వల్స్ టు ఎక్స్, వి ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో ఇంటిగ్రల్ యూవి డిఎక్స్ ఈక్వల్స్ టు యూ ఇంటూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డియూ బై డిఎక్స్ మైన్ ఇంటూ వి డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. సో ఇంటిగ్రల్ యూ అంటే ఎక్స్, వి అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో యూ అంటే ఎక్స్,
v అంటే e power of x dx మైనస్ ఇంటిగ్రల్ du by dx u అంటే x నెక్స్ట్ ఇంటిగ్రల్ v dx అంటే e power of మైనస్ x అమ్మా e power of మైనస్ x e power of మైనస్ x dx into whole dx ప్లస్ c. సో చూడండి ఈ x ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ముందు ఏమన్నా కింద రాయాలి. ఓకే, సో ఎక్స్కి డెరివేటివ్ 1, మళ్ళీ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి ప్లస్ అవుతుంది. సో మైనస్ పైకి వస్తుంది. మైనస్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్. సో మైనస్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై మైనస్ 1 ప్లస్ సి. సో మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో దీని నుంచి మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది. అంతే ప్రాబ్లం. చూడడానికి టఫ్ ఉంది బట్ ఇట్స్ నాట్ టఫ్. మైనస్ అనేది ఒక్కటే కన్ఫ్యూజ్. ఆ మైనస్ పైన ఉంటే అది కూడా కింద పెట్టేయాలి. ఇన్ కేస్ మైనస్ 3x ఉంటే మైనస్ 3 అవుతుంది. ఓకేనా? సేమ్ ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం ఉంది, అది కూడా చూద్దామా నెక్స్ట్. సేమ్ దీనిలోనే బట్ ఇక్కడ మైనస్ ఎక్స్ బదులుగా మైనస్ 4x వచ్చింది. సో యూవి మీకు తెలుసు, డైరెక్ట్గా ఫార్ములా వేస్తున్నాను. మళ్ళీ అదంతా ఎందుకు ప్రాసెస్ అంతా మైనస్ డి. బట్ ఈ ఫార్ములా మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఈ ప్రాబ్లం మొత్తం ఈ ఫార్ములా బేస్ చేసుకొని నడుస్తుంది. ఫార్ములా బేస్ చేసుకొని ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తాం మనం. సో యూ అంటే ఎక్స్, వి అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ 4x డిఎక్స్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై డిఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 4x డిఎక్స్ హోల్ డిఎక్స్. సో ఈ పవర్ ఆఫ్ మైనస్ 4x అంటే సో ఎక్స్ ముందు ఏముందో అదంతా అలా వస్తుంది. యాస్టీస్ వాల్యూ 1 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ పవర్ ఆఫ్ మైనస్ 4x డిఎక్స్. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 4x బై మైనస్ 4. సో మళ్ళీ ఈ పవర్ ఆఫ్ మైనస్ 4x బై మైనస్ 4 ప్లస్ సి. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 4x బై మైనస్ 4. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4s are 16. సో ఇంతే ప్రాబ్లం. సో ఎక్స్పోనెన్షియల్ బేస్ చేసుకొని చెప్పాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. సో ఏ అనేది ఆల్జీబ్రిక్, ఇది లాగరిథమ్. సో ఐలెట్ కదా. సో ఫస్ట్ ఎల్ వచ్చిన తర్వాత ఏ వచ్చింది అంటే యూ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్, యూ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్, వి ఈక్వల్స్ టు ఎక్స్. సో దీని ఫస్ట్ ఆర్డర్ రాయండి. యూవి కదా అంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు ఫార్ములా యూవి డిఎక్స్. సో ఏంటి యూ అంటే లాగ్ ఎక్స్, వి అంటే ఎక్స్, యూ అంటే లాగ్ ఎక్స్, వి అంటే ఎక్స్. ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ వి డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్. సరే లాగ్ ఎక్స్ అంటే 1/x. సో ఎక్స్ కంటే ఎక్స్ పవర్ 1 ప్లస్ 1/1 ప్లస్ 1. లాగ్ ఎక్స్ అంటే 1/x. ఎక్స్ స్క్వేర్ బై 2. సో రెండు క్యాన్సిల్ అవుతాయి.
సో ఇంటిగ్రల్ x పవర్ ఆఫ్ 1 అంటే x/2 minus 1/2 x power of 1 plus 1 by 1 plus 1 plus c x/2 minus 1/2 x square by 2 plus c x/2 minus x square by 4 plus c 2x minus x square by 4 plus c. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సమ్స్ అన్ని సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.